హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నేను బిగ్ బాస్లో స్టార్టింగ్ ఇలాగ వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారండి, బిర్యానీ టాస్క్. అండ్ దాంట్లో ఒక గొడవ అయిందండి ఆ మాధురి గారికి అండ్ బర్నీ గారికి. ఆ గొడవలో నాకు బర్నీ గారిదే తప్పు అనిపించిందండి. ఎందుకంటే మాధురి గారు ప్లేట్ పట్టుకుని వెళ్ళి బిర్యానీ ఏమన్నప్పుడు మీకు ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ తర్వాత వీళ్ళకి చూసుకుని వేస్తాను అని చెప్పడం నాకైతే మామూలుగా అలా చెప్పడం తప్పలేదు. బట్ వాళ్ళ టీంలోనే ఉన్న ఇమాన్యుల్, పవన్ వీళ్ళకి వేసినప్పుడు మాధురి అడిగినప్పుడు వేయనప్పుడు కొంచెం తప్పే కదండి, అది అసలు చాలా తప్పు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో దివ్య రావడం అసలు ఇంకా పెద్ద తప్పండి. అసలు బర్నీ అది తెలుసుకోలేకపోతున్నారు. ఆల్రెడీ ఇలా సేఫ్ గేమ్ ఆడినందుకు ఒకసారి ఎలిమినేషన్ అయిపోయారు కదా, ప్రతి దాంట్లోనే దివ్య తన కోసం మాట్లాడటం ఇలా అని మళ్ళీ అదే జరుగుతుందండి హౌస్లోని. అండ్ ఇంకా బిగ్ బాస్ అదే నాగార్జున గారు ఇంకా వీడియో వాళ్ళతో హౌస్ మేట్స్ మాట్లాడడం స్టార్ట్ చేశారండి. ఇప్పట్లానే వీడియోస్ ఎవరు ఏం తప్పు చేస్తే ఆ వీడియోస్ వేయడం చేశారు. దాంట్లో ఫస్ట్గా సుమన్ శెట్టిని లేపి మీరు నిజాయితీగానే ఉంటారు కదా, ఈ దాంట్లో ఎవరు తప్పని చెప్పి ఒక సంజన వీడియో వేశారండి. అదే అప్పుడు అసమర్థత అన్నారు కదా దాని గురించి. దాంట్లో తను సంజనదే తప్పు అన్నారండి. అది నిజం కరెక్టే, అది సంజనదే తప్పు. ఎందుకంటే అసలు సంజన నిన్న మాట్లాడటం కూడా ఫస్ట్ నేను అసమర్థత అంది ఓన్లీ పడుకున్నందుకు అంది. బట్ ఆ రోజైతే అలా అనలేదు అసమర్థత అని. కేవలం మీరు దొంగతనం చేశారు, మీరు ఫుల్గా అసమర్థత కెప్టెన్, మీరు పూర్తిగా అసమర్థత కెప్టెన్ అని చాలాసార్లు అంది. అది కేవలం సంజన తప్పే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ది అండ్ తనుజ ఇష్యూది కూడా వేశారండి. కళ్యాణ్ ఏమో అసలు ఆర్డర్ చేసినట్టు ఏం నాకేం అనిపించలేదండి. మరి మీకేమైనా అనిపించిందా అసలు? కానీ వీడియోలో మాత్రం అలా గట్టిగా అడిగి వేసేసరికి కళ్యాణ్ కూడా సరే ఆర్డర్ అన్నట్టు ఒప్పుకున్నాడు. బట్ అసలు తనైతే ఆర్డర్ చేయలేదండి, మామూలుగా చెప్పాడు ఇలాగ పొటాటో కర్రీ అయితే బాగుంటుంది, ఆలూ కర్రీ చపాతీలోకి అని చెప్పాడు అంతే. దానికి అసలు ఆర్డర్ వేసామని చెప్పి అసలు కాంబినేషన్ కొంచెం తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇమాన్యుల్ది అది వీడియో లాస్ట్ తను చెప్పలేదన్నాడు కదండి, సైకిల్ చేయలేదన్నాడు కదా, అది కూడా వేశారు. దాంట్లో కూడా ఇమాన్యుల్ తప్పు ఉంది. బట్ దాన్ని ఒకటి కొంచెం ఎక్కువ ఇచ్చేసారండి. బట్ ఈ వీక్ అంతా కూడా ఇమాన్యుల్ చాలా బాగా ఆడాడు. అండ్ బర్నీ గారి కోసం తను ఏదైతే బర్నీ తనని కట్టప్ప అన్నాడు కూడా చాలా బాగా ఆడాడు ఇమాన్యుల్. అది కూడా అంత చెప్పకంటే ఓన్లీ దాని గురించే చెప్పారు, అది కొంచెం తప్పు అనిపించింది. అండ్ తర్వాత డెమాన్ పవన్ అండి, డెమాన్ పవన్ ఆ తోయడం కొంచెం తక్కువే. బట్ తనని నీల్ డౌన్ చేసి ఇదంతా కూడా కొంచెం మరీ ఎక్కువగా తిట్టారనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉందండి. అండ్ రీతు కూడా చెప్తుంది తను కావాలని చేయలేదు ఇలా అని చెప్పి. బట్ మరి అంత అలాగా చేయడం అసలు కాంబినేషన్ కొంచెం తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా తర్వాత రాముది ఫన్ వీడియో ఒకటి వేసారండి, అదైతే చాలా బాగుంది, ఫుల్ నవ్వు వచ్చిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్